మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ లిక్విడ్ బయాప్సీ మీద చాలా పనిచేస్తున్నారు కదా డాక్టర్ గారు. సో అంటే క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకముందే, సో మనం సింపుల్ ఒక రక్త పరీక్ష ద్వారా ఈ పలాని క్యాన్సర్ పలాని డేట్ నాడు లేదా ఇట్లా వచ్చే అవకాశం ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికి ఎలాంటి అవకాశం ఉంది? అసోసియేషన్ అండ్ కాజేషన్ అనేది ఒక చిన్నది మనం అర్థం చేసుకోవాలి సార్. దీనికి వెళ్ళే ముందర దాని గురించి చెప్తాను ఒకసారి. ఇప్పుడు నాకు థైరాయిడ్ క్యాన్సర్ 6 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పింది అనుకోండి, కుడి థైరాయిడ్లో వస్తుంది, ఎడం థైరాయిడ్ వస్తుందో చెప్పలేం. అంటే లిక్విడ్ బయాప్సీలో రిస్క్ని తెలుసుకోవచ్చు. రిస్క్ని తెలుసుకుంటే మీరు అన్నట్టుగా జీవనశైలిలో మార్పు చేసుకుని క్యాన్సర్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, లేదా ఆ ఆర్గాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ ఆర్గాన్ తీసివేయడం అంటే రాడికల్ ఉంటాయి కొన్ని స్టెప్స్, అది మనం రికమెండ్ చేయమండి. అంటే ఇప్పుడు బ్రాకా మ్యూటేషన్ వచ్చిన తర్వాత బ్రెస్ట్లు 2 తీయించేసుకున్నారు, చాలా పాపులర్ అయిపోయింది. తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. చాలామంది అది ఒక ఆర్గానే లేకపోతే క్యాన్సర్ రాదు కదా అనుకుంటారు. అది తప్పు. ఒక్కొక్క ఆర్గాన్ని గార్డ్ చేయడానికి 10 జీన్స్ ఉంటాయి. ఒక్కొక్క జీను 10 ఆర్గాన్స్ని గార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక జీన్లో తేడా ఉంటే 10 ఆర్గాన్స్ తీస్తే మనిషి బతకలేడు కదా సార్. సో ఇప్పుడు బ్రాకా కూడా ఓవరీకి, తర్వాత ప్యాంక్రియాస్కి, బ్రెస్ట్కి, మూడిటికి కూడా అదే గార్డియన్. బ్రెస్ట్ తీసినంత మాత్రం మిగతా 2 ఆర్గాన్స్ క్యాన్సర్ రావని చెప్పలేం కదండి. సో కాబట్టి ఈ జీన్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అన్నది రికమెండ్ చేయం, కానీ జీన్ బేస్డ్ ఎక్స్ట్రా సర్వేలెన్స్ అన్నది రికమెండ్ చేస్తాం. అంటే మరింత జాగ్రత్తగా చూసుకోమని చెప్తామండి. ఓకే, అసోసియేషన్ కాజేషన్ అన్నా కదా, డిఎన్ఏ కనిపించినంత మాత్రం క్యాన్సర్ వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఇందాకనే మనం ఒక మాట చెప్పుకున్నాం, మన బాడీలో ఇమ్యూనిటీ చాలా పవర్ఫుల్ సార్. 1,00,000 క్యాన్సర్ కణాలు మీకు నాకు కూడా ఉంటాయి. ఆ ట్రెండ్ అన్నది పర్టికులర్ ఆర్గానిక్ ఉందనుకోండి, దాన్ని చంపేస్తుంది. ఇమ్యూనిటీ బాగుంటే అవి రావు సార్. ఇంకా మనం జాగ్రత్తగా చూసుకుంటే క్యాన్సర్ దూరంగా ఉంటుంది. ఈ లిక్విడ్ బయాప్సీ ఈజ్ ఇండికేటర్ బెటర్ స్క్రీనింగ్ బట్ నాట్ ఫర్ ఇంటర్వెన్షన్స్ అండి. ఇంతకుముందు మనం ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు సార్ ఒకటి విషయం మర్చిపోయినా, మీరు 2011లో చేసినట్టు కదా సార్, ఇది హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్. అవునండి. సో అంటే ఇది 100% మ్యాచ్ దొరికిన రోగులకు అంటే ఇది ఒక గొప్ప వరము, ఇది ప్రాణదానం చేయొచ్చు అంటారా? అసలు ఇది ఏంటి, దీని గురించి వివరిస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2011లో అయితే మాకు అంత టెక్నాలజీ కూడా లేకుండా, అందుకోసం ఇట్ వాజ్ ఛాలెంజింగ్. మా టీచర్లు సలహా తీసుకుని బయట కంట్రీస్ నుంచి తీసుకున్నది అది. ఈ హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఎప్పుడైతే మ్యాచ్ తక్కువగా ఉంటుందో, అంటే మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ఇమ్యూనిటీ మన బయట అన్నది ఎలా తేడా తెలుసుకుంటుంది, ఎలా పనిచేస్తుంది అంటే, ఇమ్యూనిటీ ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటిది సార్. మన ప్రతి ఒక్క సెల్లోనూ మనకి ఒక పాస్పోర్ట్ ఉన్నట్టుగానే మన కణాలకి MLH ఆర్ MHC అని ఉంటాయి. అవి ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఉంది, నువ్వు ఉండొచ్చు అనుకుంటుంది. లేదంటే ఒక వీసా ఉంది అనుకోండి, అప్పుడు కూడా ఉండనిస్తుంది. అంటే ఏంటి, సింబయోసిక్ సెల్స్. ఇవి 2 లేనప్పుడు ఏం చేస్తుంది అంటే కణాన్ని చంపేస్తుంది. ఇప్పుడు హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్లో సగమే మ్యాచింగ్ ఉంది. ఆ ఫైటింగ్ని మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోగలిగిన రోజున మ్యాచింగ్ లేకపోయినా సికిల్ సెల్, థాలసీమియా, లుకీమియాస్, ఎప్లాస్టిక్ ఎనిమియా, వీటన్నిటిలో కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించే అవకాశాలు ఉంటాయి.